హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి భగవద్గీత కార్యక్రమానికి ముందుగా మనం ఇస్కాన్ శేషాద్రిపురం జగన్నాథ్ మందిర్ ఒకసారి దర్శనం చేసుకొని ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. సో ఇప్పుడు మనము ధ్యాన యోగము అనేటువంటి అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీకృష్ణ భగవానుడు మనకి ధ్యాన యోగం గురించి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనము 34 శ్లోకాలు చూసాము. ఈ రోజు మనము 35, 36 ఈ 2 శ్లోకాలు చూద్దాం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోధుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. श्री भगवानुवाच असंशयं महाबाहो मनोधुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ గొప్ప భుజములు కలిగిన కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగులు కష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. असंयतात्मना योगो दुष्प्रापा इति मे मतिः पश्यात्मना तु यतता शक्यो अवाप्तुमुपायता. असंशयतात्मना योगो दुष्प्रापा इति मे मतिः पश्यात्मना तु यतता शक्यो अवाप्तुमुपायतः. నిగ్రహింపబడని మనస్సు గలవానికి ఆత్మానుభూతి అతి కష్టకార్యము, కానీ మనో నిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించు వానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము. సో ముందుగా మనం 35వ శ్లోకంలో చూస్తే మళ్ళొకసారి, గొప్ప భుజములు కలిగినటువంటి కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగులు కష్టతరమే అయినను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. రెండవది, నిగ్రహింపబడని మనస్సు కలవానికి ఆత్మానుభూతి అతి కష్ట కార్యము, కానీ మనో నిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించు వానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయము. చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నారు మనకి ఈరోజు కృష్ణుడు. యాక్చువల్గా కృష్ణుడు ఈ అధ్యాయంలో అష్టాంగ యోగం గురించి తెలియచేశారు. అష్టాంగ యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, యోగారూఢ, యోగారురూక్ష, యోగారురూక్ష, యోగారూఢ, ఈ 2 స్టేజుల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా తెలియచేశారు. ఒక యోగి తన కర్మల్ని స్టార్టింగ్లో వదిలేయరు, తన ఇంద్రియాలన్నింటినీ స్టార్టింగ్లో నిగ్రహించుకోరు. యోగారురూక్ష స్టేజ్లో ఉన్నంత వరకు కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. ఎప్పుడైతే ఆ యోగి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోతారో అప్పుడు ఏ కర్మల సహాయంతో అయితే అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తారో ఆ కర్మలన్నింటినీ వదిలేయాలి. సో అది యోగారూఢ స్టేజ్ అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి పనులన్నీ వదిలేయాలి, ఇంద్రియ భోగం అనేటువంటిది కంప్లీట్గా వదిలేయాలి. ఇది యోగారూఢ స్టేజ్. అయితే ఇదంతా చెప్పిన తరువాత ఇంకొక విషయాన్ని తెలియచేశారు. మనసుతో కూడి 5 ఇంద్రియాలను నియంత్రించాలి. అంటే అందులో మనసు కూడా ఉంది. కేవలం భౌతికమైనటువంటి ఇంద్రియాలను మాత్రమే
నియంత్రించడం కాదు, మనసుతో సహా నియంత్రించాలి. అయితే మనస్సుని నియంత్రించడమే చాలా కష్టం. మిగిలినవన్నీ చాలా ఈజీ. ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందేమో. కానీ మనస్సుని నియంత్రించడము అనేటువంటిది అది సులభమైనటువంటి పని కాదు. అయితే గొప్ప భుజములు కలిగినటువంటి అర్జునుడు ఇంతకు ముందు కొన్ని శ్లోకాల్లోనే మనస్సు గురించి కొన్ని మాటలు మాట్లాడారు. ఈ రోజు శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశించి గొప్ప భుజములు కలిగినటువంటి కుంతిపుత్ర అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే 2 గుణాలని అర్జునుడికి ఉద్దేశించి కృష్ణుడు మాట్లాడుతున్నారు. ఒకటి గొప్ప భుజములు కలిగిన వాడా అని. గొప్ప భుజములు కలిగిన వాడా అని ఎందుకు అంటున్నారు శ్రీకృష్ణుడు అనంటే, నువ్వు చాలా శక్తివంతుడివి. నిన్ను జయించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఎవరితో యుద్ధం చేసినా కానీ వాళ్ళు ఓడిపోతారు. సో, అర్జునుడి యొక్క పరాక్రమానికి, అర్జునుడి యొక్క ఏకాగ్రతకి, అర్జునుడి యొక్క శక్తికి కొన్ని ఉదాహరణలు గనక మనం తీసుకుంటే, అర్జునుడు చివరికి పాశుపతాస్త్రం కోసం శివుడితోటి కూడా యుద్ధం చేసి శివుడిని కూడా మెప్పించినటువంటి వాడు అర్జునుడు. అంత శక్తి సామర్థ్యాలు అర్జునుడిలో ఉన్నాయి. అర్జునుడు చేసినటువంటి యుద్ధానికి మెచ్చి శివుడు పాశుపతాస్త్రాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ద్రోణాచార్యుడికి కూడా అత్యంత గొప్ప శిష్యులలో మొట్టమొదటివాడు అర్జునుడు. అందుకనే ప్రపంచంలోనే మేటి ధనుర్ధారి అని అర్జునుని అంటారు. అర్జునుడు ఎంత గొప్ప ధనుర్ధారి అనంటే, చివరికి అగ్నిదేవుడు కూడా ప్రసన్నమై తనకి గాంధీవాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గాంధీవం చేతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకున్నటువంటి ఈ రథం ఏదైతే ఉందో ఆ రథం చేతిలో ఉన్నప్పుడు, ఆ రథం మీద నిలబడి ఉన్నప్పుడు ఆయన్ని ఓడించగలిగినటువంటి వాళ్ళే ఎవరు లేరు. అంత ఏకాగ్రత, అంత శక్తి, అంత సామర్థ్యము అనేటువంటిది అర్జునుడికి ఉంది. మనందరం కూడా చాలా పురాణాలలో, భాగవతంలో, చాలా కథల్లో మనం అందరం కూడా చదువుతూ ఉంటాం. ఇంద్రుడు మాత్రం ఏదైనా వదులుకుంటారు కానీ సింహాసనాన్ని వదులుకోరు. సింహాసనాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక ఇంద్రుడికి వస్తే ఏదైనా చేసేస్తారు ఇంద్రుడు. అలాంటి ఇంద్రుడిని కూడా మెప్పించి ఇంద్రుడి సింహాసనంలో అర్ధభాగాన్ని పొందగలిగినటువంటి వాడు అర్జునుడు. అందుకనే అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు గొప్ప భుజములు కలిగినటువంటి కుంతిపుత్ర అనేటువంటి విషయాన్ని అన్నారు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అర్జునుడు తోటి మనల్ని మనం పోల్చుకుంటే అర్జునుడు ఎక్కడ, మనం ఎక్కడ? అర్జునుడు గనక ఒకవేళ తన అభిప్రాయాన్ని చెప్పారు అని అనుకుందాం. సో మనం అందరం కూడా తన అభిప్రాయాన్ని ప్రామాణికంగా భావించాలి. అయితే అర్జునుడు మరి తనకు మనస్సునికి సంబంధించినటువంటి విషయంలో నియంత్రణ అనేటువంటిది చాలా అవసరము అని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసినప్పుడు అర్జునుడు ఏమన్నారు? యాక్చువల్‌గా ఈ అధ్యాయం మొదట్లోనే అర్జునుడు మనస్సును జాగ్రత్తగా ఉపయోగించుకో, మనసును గనక సరిగా ఉపయోగించుకుంటే మనసు నీకు మిత్రుడు అవుతాడు. లేదు అనంటే గనక ఆ మనసే నీకు శత్రువు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. అంటే ఈ అష్టాంగ యోగ విధానంలో మనస్సు అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. మనసును పక్కన పెట్టేసి, మనసుకు సంబంధం లేనటువంటిది కాదు ఈ అష్టాంగ యోగ విధానంలో పరిపూర్ణతను సాధించడము అనంటే. కాబట్టి అధ్యాయం మొదట్లోనే ఒక వార్నింగ్ ఇచ్చేశారు శ్రీకృష్ణుడు. మనసు మీద కంట్రోల్ ఉంచుకోవాలి. మనసు నీకు శత్రువుగా ఉండాలా, మిత్రుడుగా ఉండాలా అనేటువంటిది మన నిర్ణయము. ఎప్పుడైతే మనం మనసు ఆధీనంలోకి వచ్చేస్తామో అప్పుడు మనసు మనకి శత్రువు అవుతుంది. ఎప్పుడైతే మనసు మన ఆధీనంలో ఉంటుందో అప్పుడు మనసు మనకి మిత్రుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని ముందే తెలియచేసి ఆ తర్వాతనే అష్టాంగ యోగ ప్రక్రియ మొత్తం తెలియచేసేశారు. అదంతా విన్నటువంటి అర్జునుడు, గొప్ప భుజములు కలిగినటువంటి అర్జునుడు ఏమన్నారు? మనసు చంచలమైనది, మనసు దృఢమైనది. ఇలాంటి మనస్సు చాలా శక్తివంతమైనది. నేను గాలినైనా బంధించగలనేమో కానీ మనసును బంధించలేను అనేటువంటి విషయాన్ని అర్జునుడు చెప్పారు. మరి మనసును బంధించకుండా చేసేటువంటి యోగం ఏమిటి? మనస్సును నియంత్రించకుండా చేసేటువంటి ఈ అష్టాంగ యోగంలో పొందేటువంటి పరిపూర్ణత ఏమిటి? మనసును బంధించకుండా, మనసు నియంత్రణ లేకుండా ఒకవేళ మనం అందరం కూడా ధ్యానము అనేటువంటి పరిక్రమలో మనం అందరం కూడా పరిపూర్ణత సాధించాలి అనేటువంటి ప్రయత్నం గనక చేసినట్లయితే అది మనకి సరి అయినటువంటి గమ్యాన్ని చేర్చదు. దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం శూన్యం. ఆధ్యాత్మికమైనటువంటి లాభం అసలేం ఉండదు. కేవలం మనకేవో కొన్ని సిద్ధులను గడించడానికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ సిద్ధులను కూడా మనసు నియంత్రణ చేస్తేనే అవుతుంది. చాలా మంది యోగులు, చాలా మంది సిద్ధులు పొందినటువంటి వాళ్ళు
వాళ్ళు ఇంద్రియ కర్మలన్నీ వదిలేశారు, ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించారు, గొప్పగా యోగ సాధన చేశారు. ఇంట్లో కూర్చొని కాదు, అడవులకు వెళ్ళిపోయి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి కొన్ని రూల్స్ చెప్పారు, యమ నియమాలు. అష్టాంగ యోగంలో యమ నియమాలు కొన్ని రూల్స్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆసన, తర్వాత ప్రాణాయామ, ఇవన్నీ కూడా భౌతికంగా ఉంటూనే చేయాల్సినటువంటివి. ఆ తరువాత స్టేజ్ ఎప్పుడైతే ఉంటుందో ప్రత్యాహార స్టేజ్, అప్పటి నుంచి యాక్చువల్గా మన యోగ సాధన అనేటువంటిది మొదలైనట్టు. అంటే యోగి ఒకవేళ సిద్ధులు గడించినా కానీ ఆ యోగి తన భౌతికంగా ఉన్నటువంటి అన్ని కోల్పోయిన తరువాత మాత్రమే అది సాధ్యమైంది. మనం విశ్వామిత్రుని చూడొచ్చు. విశ్వామిత్రుడు చాలా గొప్ప యోగి. తనేమి రాజ్యాన్ని పాలిస్తూ రాజుగా ఉంటూ తను సిద్ధులు పొందలేదు. తను రాజ్యాన్ని వదిలేశారు. రాజ్యాన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోయి కూర్చొని గొప్ప యోగ సాధన కొన్ని వేల సంవత్సరాల పాటు చేశారు. ఏదో మనలాగా ఒక 100 సంవత్సరాల ఆయు పరిమాణం ఉన్నటువంటి మనము 50 సంవత్సరాలు నిద్రలో ఉండి 50 సంవత్సరాలు మెలకువతో ఉండి, ఈ 50 సంవత్సరాల మెలకువలో యవ్వనంలో కొంత, వృద్ధాప్యంలో కొంత, బాల్యంలో కొంత పోయిన తర్వాత ఏ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు మిగిలితే ఆ మిగిలినటువంటి సమయంలో రోజుకి 1 గంటో అరగంటో కూర్చుంటే, పావుగంట నిద్రపోయి పావుగంట యోగం చేస్తే మనకి అలాంటి సిద్ధులు మనకి రావు. అందుకనే విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాల పాటు యోగం చేస్తే ఆయనకి సిద్ధులు వచ్చాయి. ఆ సిద్ధులతోటి త్రిశంకు స్వర్గాన్ని కూడా నిర్మించగలిగారు విశ్వామిత్రుడు. సో అంత గొప్పవాడు విశ్వామిత్రుడు. అలాంటి ఒక యోగ సాధన అనేటువంటిది సామాన్యమైనటువంటి మనకి సాధ్యం కాదు. ప్రత్యేకించి కలియుగంలో మనం అందరం కూడా భౌతికంగా అనేక రకాలైనటువంటి వస్తువులకి, విషయాలకి బాగా అలవాటు పడినటువంటి మనము, చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత మీద మనకి సరి అయినటువంటి సాధన అనేటువంటిది లేకుండా పెరిగినటువంటి మనకి, మనందరికీ కూడా ధ్యానం ద్వారా పరిపూర్ణతను పొందాలి అని అనుకుంటే అది సాధ్యం కాని విషయము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది విశ్వామిత్రుడికి కూడా సాధ్యం కాలేదు. అది గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జునుడు కూడా చెప్తున్నారు తన అభిప్రాయంగా, నా వల్ల కూడా కాదు అని. అయితే శ్రీకృష్ణ భగవానుడు మరి ఎందుకు చెప్పారు? ఇంత కష్టతరమైనటువంటి ఈ ప్రాసెస్ ని కృష్ణుడు ఎందుకు తెలియజేశారు? యాక్చువల్‌గా మనం అందరం కూడా ఎవరికైనా ఏదైనా బోధిస్తే ఎవరైనా సరే మన మాటను వింటారా? నేను ఏదైనా ఒక విషయాన్ని చెప్పాననుకోండి, చెప్పగానే మీరందరూ కూడా దాన్ని తీసుకొని, అర్థం చేసుకొని, అవలంబించి దాని ద్వారా లాభాలను పొందే స్థితికి మనందరం కూడా వెళ్తామా? అంత సామాన్యంగా జరగదు. ఏదైనా ఒక విషయాన్ని బోధించడానికి అనేక పద్ధతులుంటాయి. ఒకటి, మనం ఏదైనా ఒకటి బోధించాలి అనంటే మనం నోటితో చెప్పి కాదు. మనం వాళ్ళని అనుభవించేలా చేసి, వాళ్ళకి దానిలో ఉన్నటువంటి నీతిని తెలియచేయడం. కృష్ణుడి మీద ఉద్ధవుడికి అమితమైనటువంటి ప్రేమను వ్యక్తం చేయాలి అని అనుకున్నారు. భక్తిని వ్యక్తం చేయాలి అని అనుకున్నారు. కానీ ఆ భక్తిని ఎలా చేయాలి? ఆ భక్తికి ఉదాహరణ ఎవరు అనేటువంటి విషయం ఉద్ధవుడికి తెలియదు. కృష్ణుడు బోధించాలి అని అనుకున్నారు. కృష్ణుడు ఎలా బోధించారు ఆయన్ని? ఉద్ధవుడిని ఏం చెప్పారంటే, నేను నీకు లెటర్ రాసిస్తాను. ఈ లెటర్ తీసుకెళ్లి వృందావనంలో ఉన్నటువంటి గోపికలకి ఇవ్వు అని అన్నారు. ఉద్ధవుడు ఆ లెటర్ తీసుకెళ్లి వృందావనం వెళ్ళారు. వృందావనంలో ఉన్నటువంటి గోపికల దగ్గరికి వెళ్ళి, గోపికలకి ఆ లెటర్ ఇచ్చే సమయంలో కొంత సమయంలోనే గోపికల సాంగత్యంలో ఉండడం వలన అసలు గోపికలు శ్రీకృష్ణ భగవానుని ఎంతగా ప్రేమిస్తారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ప్రేమ అనేటువంటిది ఇలా ఉండాలి, భక్తి అనేటువంటిది ఇలా ఉండాలి, మీరు ఇలా తెలుసుకోండి అని మనం చెబితే చాలా మందికి అర్థం కాదు. వాళ్ళు అనుభవించాలి. కృష్ణుడు కూడా ఉద్ధవుడికి అనుభవించేలా చేసి కృష్ణుడి మీద ప్రేమ పెరిగేలా చేశారు. ఇది ఒక రకమైనటువంటి బోధన. రెండవ రకమైనటువంటి బోధన ఎలా ఉంటుంది అనంటే, మనము ఏ వ్యక్తి మీదైతే ప్రేమని, ఏ వ్యక్తి మీదైతే భక్తిని పెంపొందించుకోవాలి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తికి సేవ చెయ్యాలి. ఆ వ్యక్తికి సేవ చేయడం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ నేర్చుకోగలగాలి ఆ వ్యక్తి ద్వారా. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి ఒక అప్పుడప్పుడే భక్తిలోకి వస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చారు. వచ్చి, నాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికితే తప్ప నేను భక్తిలో పురోగమించలేను, నాకు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి అని అన్నారు. అంటే, మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అయితే భక్తులందరూ కిచెన్‌లో గిన్నెలు కడుగుతున్నారు,
మీరు కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి, గిన్నెలు కడగండి అని అన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పాపం గిన్నెలు కడిగి, సాయంత్రం మళ్ళీ తిరిగి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వచ్చి, మీరు ఈ రోజైనా నాకు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అని అంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఈ రోజు అయిపోయింది కదా, రేపు రా అన్నారు. ఇప్పుడు కొంచెం నేను బిజీగా ఉన్నాను, రేపు రా, రేపు వస్తే నేను నీకు సమాధానం చెప్తాను అన్నారు. మళ్ళీ రేపు వచ్చారు. ఇప్పుడు ఇది సర్వీస్ చేసే సమయం, అందరూ భక్తులు కూడా చాలా బిజీగా ఉన్నారు, మీరందరూ మఠంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కిచెన్ లో సహాయం చేయండి, కూరగాయలు కట్ చేయండి, గిన్నెలు కడగండి అని మళ్ళీ చెప్పారు. ఈ విధంగా ఒక 10-15 రోజుల పాటు ఆ వ్యక్తిని ఆ సేవలోనే ఉంచారు. డౌట్స్ కి సమాధానం చెప్పాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒకవేళ ఆయనకు వచ్చిన డౌట్లకి సమాధానం చెప్పాలంటే 5 మినిట్సే, 5 నిమిషాలు చాలు. కానీ ఆయన్ని అనేక రకాలైనటువంటి సేవల్లో ఉపయోగించడం ద్వారా 10 రోజుల తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన్ని పిలిచి, రా, నీ ప్రశ్నలు ఇప్పుడు అడుగు, నేను సమాధానం చెప్తాను అని అడిగారు. అడిగితే ఆయన, నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది గురువు గారు, ఇక నాకు ఏ ప్రశ్న లేదు అని అన్నారు. అంటే ఒక వ్యక్తికి బోధించటము అనేటువంటిది కేవలం మాటల ద్వారానే కాదు, సేవల ద్వారా కూడా బోధించవచ్చు. ఇక ఇంకొక విధమైనటువంటి బోధనా విధానం ఏమిటి అని అంటే, క్యారెక్టర్ ద్వారా. మనం ఆచరిస్తే మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఆచరించకుండగా మనం ఏదైనా విషయాన్ని చెప్తే ఆ విషయాన్ని ఎవరూ నమ్మరు. మన మొహంలో ముందు భక్తి కనపడాలి, మన ముఖంలో ముందు ఆ భావం కనపడాలి. అలా లేకుండా మనం ఎంతసేపు ఉపన్యాసాలు ఇచ్చినా కానీ అవతల వ్యక్తులు మారరు. అందుకని మనకి చాలా సందర్భాల్లో మన కుటుంబ సభ్యులకి, మన స్నేహితులకి, మన శ్రేయోభిలాషులకి, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన బంధువులకి, అందరికీ కూడా మనం కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాం. ఇచ్చిన సలహాలన్నీ అందరూ పాటించరు. ఎందుకంటే ముందు సలహా ఇచ్చే ముందు మనం పాటించాలి. మన క్యారెక్టర్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం పరిపూర్ణం అవ్వాలి. మనం పరిశుద్ధులం అవ్వాలి. ఎప్పుడైతే మనం పవిత్రులం అయిపోతామో అప్పుడు మనం చెప్పినటువంటి మాట అవతల వాళ్ళు వింటారు. అంటే మన మాట కంటే ఎక్కువ శబ్దం దేనికొస్తుంది అనంటే మన ప్రవర్తనకి. మన ప్రవర్తనతోటి ఎక్కువగా బోధించవచ్చు మనం మాట కంటే. ఇది ఒక రకమైనటువంటి విధానం. అయితే మన ఆచార్యులందరూ కూడా ఇలానే బోధించారు మనకి. వాళ్ళు ఆచరించారు, మనల్ని ఆచరించమని చెప్పారు. ఆచరించి బోధించేవాడే ఆచార్యుడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా అంతే. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు తనకి ఏ కర్మ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ తన అన్ని కర్మలని ధర్మబద్ధంగా చేశారు, పెద్దవాళ్ళని గౌరవించడంతో సహా. అందుకని కృష్ణుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు ధర్మరాజు పాదాలకు నమస్కారం చేశారు. కృష్ణుడు స్వయంగా భగవానుడే అయినా కానీ. కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు నారదుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు నారదుడి యొక్క పాదాలు కడిగారు. నారదుడు కృష్ణుడికి భక్తుడు. ఇంకా కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కుచేలుడిని తీసుకెళ్లి కృష్ణుడి యొక్క సింహాసనంలో కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి ఆ పాదాలు కడిగినటువంటి నీళ్ళని నెత్తి మీద చల్లుకున్నారు. ఎందుకు ఇలా చేశారు కృష్ణుడు? కృష్ణుడు చెప్తే సరిపోదా? కృష్ణుడు చెప్తే కూడా సరిపోతుంది. కానీ కృష్ణుడు ఆచరించి మనందరికీ కూడా ఇలా మీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఇది ఒక రకమైనటువంటి బోధనా విధానం. ఇంకొక రకమైనటువంటి బోధనా విధానం ఏమిటంటే, మనం చెప్తే వినరు, వాళ్ళకి ఎవరు చెప్తే వింటారో వాళ్ళతోటి చెప్పించాలి. కొంతమంది మన మీద ద్వేషభావాన్ని కలిగి ఉండొచ్చు, లేదు అంటే మనల్ని మన వయస్సు ఆయన వయస్సు కంటే పెద్ద కాబట్టి నేను ఆయన చెప్తే వినను అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. నేను పుట్టిన తరువాత పుట్టాడు, అలా పుట్టిన వ్యక్తికి నాకంటే ఎక్కువేం తెలుస్తుంది, కాబట్టి నేను అలాంటి వ్యక్తి దగ్గర వినను అని చెప్పేసి అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం బోధిస్తే విననప్పుడు వాళ్ళు ఎవరు బోధిస్తే వింటారో వాళ్ళ దగ్గరికి పంపించాలి, వాళ్ళ ద్వారా బోధించేలా చేయాలి. ఏ విధంగా అయితే విదురుణ్ణి ఉద్ధవుడు మైత్రేయుడి దగ్గరికి పంపించి మరీ బోధించమని చెప్పారో ఆ విధంగా ఉద్ధవుడు బోధిస్తే విదురుడికి కొన్ని సందర్భాల్లో డౌట్స్ రావచ్చు. ఎందుకంటే ఉద్ధవుడి వయసు విదురుడికి కొడుకు వయసు. అందుకని ఉద్ధవుడు, నేను నీకు గురువుగా ఉండలేను, ఒకవేళ నేను గురువుగా ఉంటే నీకంటే చిన్నవాణ్ణి కాబట్టి నువ్వు నాకు గౌరవించాలి, నువ్వు నాకు నమస్కారం చెయ్యాలి, ఇవి నీకు కొంచెం కష్టతరమైనటువంటివి. అందుకనే నాకంటే పెద్దవాడు, నీకంటే పెద్దవాడు, నీకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మైత్రేయుడు ఖాళీగా ఉన్నారు, నువ్వు వెళ్ళి మైత్రేయుడి దగ్గర నేర్చుకో అన్నాడు. ఇది ఒక బోధనా విధానం. చిట్ట చివరి బోధనా విధానం
అత్యుత్తమమైనటువంటిది ఏమిటి అని అంటే అసాధ్యమైనటువంటి విషయాలను తెలియచేసి ఇది అసాధ్యం ఇలా చేస్తే అని చెప్పి సాధ్యమైనది ఏమిటో వాళ్ళకి ఇలానే రూట్లో పోవాలి, ఈ రూటే కరెక్ట్ అని చెప్పడానికి ఇంతకంటే ఆల్టర్నేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అసాధ్యం అని నిరూపించగలిగితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సరి అయినటువంటి విధానం కాదు అనేటువంటి విషయం తెలియజేయడం. కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ అదే తెలియజేస్తున్నారు. ఎందుకు కృష్ణుడు ధ్యానయోగం గురించి తెలియజేస్తున్నారు? ఇంతకు ముందు సాంఖ్యయోగం తెలియజేశారు, ఇంతకు ముందు కర్మయోగం తెలియజేశారు, ఇంతకు ముందు దివ్య జ్ఞానాన్ని తెలియజేశారు, ఇంతకు ముందు కృష్ణ భక్తి భావనలో కర్మలు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇవన్నీ తెలియజేసిన తరువాత మనము కృష్ణ భక్తి భావనలో కర్మల్లో ఉండడం అనేటువంటిది సరి అయినటువంటి విధానము, మనము వైరాగ్యాన్ని ప్రదర్శించటం, పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించి సన్యాసం తీసుకున్న దానికంటే కృష్ణ భక్తి భావంలో కర్మలు చేయటం ఉత్తమము అనేటువంటి విషయం తెలియజేసిన తరువాత ధ్యానయోగం ఎందుకు చెప్తున్నారు అనంటే ధ్యానయోగము అనేటువంటిది నువ్వు పరిపూర్ణతను సాధించడానికి నీకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం. కృష్ణ భక్తికి ప్రత్యామ్నాయ మార్గం ధ్యానయోగం. అయితే ఈ ప్రత్యామ్నాయ మార్గం చాలా కష్టం, ఇంపాసిబుల్, అసాధ్యమైనటువంటి విషయం ఇది అనేటువంటి విషయాన్ని తెలియచేసినప్పుడు ఓకే నేను ధ్యానయోగ మార్గంలో వెళ్ళకూడదు, భక్తి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంతేగాని కృష్ణుడు మనందరికీ ధ్యానయోగంలో రేపటి నుంచి కూర్చోండి అని చెప్పడం కోసం ధ్యానయోగం అనేటువంటి ఈ అధ్యాయాన్ని చెప్పలేదు, అష్టాంగ యోగ విధానాన్ని మొత్తం కూడా మనకు తెలియచేయలేదు. ఇది కేవలం అసాధ్యమైనటువంటి విషయాలను మనకు తెలియచేసినప్పుడు సాధ్యమైనటువంటి విషయాల వైపుకే మన సాధన అనేటువంటిది ఉండాలి అనేటువంటిది. ఇది మనకి కృష్ణుడు ఈ అధ్యాయం ద్వారా ఇస్తున్నటువంటి మెసేజ్. అయితే కృష్ణుడు చెప్తున్నటువంటి ఈ యోగ విధానంలో మనస్సు అనేటువంటిది నియంత్రించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము అని అర్జునుడి ద్వారా తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఏమంటున్నారు? లేదు లేదు నువ్వు చెప్పింది తప్పు, మనసును నియంత్రించవచ్చు అని చెప్పట్లేదు. కృష్ణుడు కూడా ఒప్పుకుంటున్నారు ఇది మనస్సును నియంత్రించటము అసాధ్యమైనటువంటి విషయము అని చెప్పేసి. మనందరికీ కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు, ఇది నా దృష్ట్యా ఇలా అని మనం అందరం చెప్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ నా దృష్టిలో ఇది ఇలా, నీ దృష్టిలో ఇది ఇలా, మన అందరి దృష్టిలో ఇది ఇలా అని మనం మాట్లాడుతూ ఉంటాం. నా దృష్టిలో ఎలా, సమాజం దృష్టిలో ఎలా, మీ దృష్టిలో ఎలా, లేకపోతే తెలిసినటువంటి వ్యక్తి దృష్టిలో ఎలా అనేటువంటి విషయాలని తెలుసుకున్న తర్వాత మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని పాటించి వాటి ద్వారా మనం సక్సెస్ని సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మీ దృష్టిలో ఏంటి, నా దృష్టిలో ఏంటి, నా అభిప్రాయం ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారంగా, లేదా సమాజం యొక్క అభిప్రాయం ప్రకారంగా ఫాలో అవడం కాదు అసలు విధానం. కృష్ణుడి అభిప్రాయాన్ని ఫాలో అవ్వాలి. అందుకనే కృష్ణుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు భగవద్గీత ద్వారా. కాబట్టి నా అభిప్రాయము, నీ అభిప్రాయము, పక్క వాళ్ళ అభిప్రాయము పక్కన పెట్టి కృష్ణుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకుని కృష్ణుడి అభిప్రాయం ప్రకారం కనుక మన జీవితంలో నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు సరి అయినటువంటి నిర్ణయాలు అవుతాయి. మనసు అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది అని కృష్ణుడు ఆల్రెడీ చెప్పేశారు భగవద్గీతలో. ప్రస్తుత కలియుగంలో మానసిక జబ్బులతోటి మరణించేటువంటి వాళ్ళు 20% మంది ఉన్నారు. ప్రతిరోజు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే ప్రపంచ జనాభాలో 20% మంది మానసిక జబ్బులతో చనిపోతున్నారు. మనసు అనేటువంటి కేవలం కారణం వాళ్ళు మరణించడానికి. ఆత్మహత్యలు చేసుకొని మరీ చనిపోతున్నారు. అంటే భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ కొన్ని వేల సంవత్సరాల వారికి మాత్రమే ఉపయోగపడేటువంటి శాస్త్రం కాదు ఇది. ప్రస్తుతం మనకి కూడా ఉపయోగపడేటువంటి శాస్త్రం. కాబట్టి మనందరికీ అవసరమైనటువంటిది భగవద్గీత. ఈ మనసుని ఎలా నియంత్రించాలో కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే ఈ 20% చావుల్ని మనము ఆపగలుగుతాం. లేదు అని అంటే కనుక ఈ 20% చావులు అలానే చస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మానసికమైనటువంటి ప్రాబ్లము కేవలం ముసలి వాళ్ళకో, వయసు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకో, బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కాదు. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి. చదువుకునే వ్యక్తికి, ఉద్యోగం చేసే వ్యక్తికి, సంసారం చేసేటువంటి వ్యక్తికి, గృహస్థ జీవనాన్ని గడిపేటువంటి వ్యక్తికి, చివరికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వయసుతో నిమిత్తం లేకుండా మనసుని కంట్రోల్ చేయడం, మనస్సుని నియంత్రించడము అనేటువంటిది మనందరికీ కూడా అవసరమైనటువంటి విషయం. ఇది చెయ్యకుండా మనము భౌతికంగానూ సక్సెస్ని సాధించలేము, ఆధ్యాత్మికంగానూ సక్సెస్ని సాధించలేము. కాబట్టి మనసు అనేటువంటిది
చాలా ప్రమాదకరమైనది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తరువాత కృష్ణుడు కూడా దాన్ని అంగీకరించారు. ఇది కృష్ణుడి అభిప్రాయం. కృష్ణుడు ఏమన్నారు? లేదు లేదు, మనసుని ఈజీగా చెయ్యొచ్చు అని అనలేదు. కృష్ణుడు నీ అభిప్రాయం కరెక్ట్, మనసుని నియంత్రించటము అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయమే. అసాధ్యమైనటువంటి విషయం కదా అని చెప్పేసి మనం దేన్నైనా వదిలేసామా మన జీవితంలో? మనందరికీ తెలుసు కొన్ని కొన్ని పనులు చాలా కష్టతరమైనవి అనేటువంటి విషయం తెలుసు. అయినా సరే ఆ పనులు ఎలా అయినా సాధించాలి అని చెప్పేసి పట్టుదలతో మనం శ్రమించి ఆ పనుల్ని చేసి మనం ఆ ఫలితాలను సాధిస్తాం కదండి. అంతేకాని ఇది సాధ్యం కాదు కదా అని చెప్పేసి మొదలు పెట్టక ముందే వదిలేసేటువంటి వ్యక్తి అది సరైనటువంటి సక్సెస్ని ఆయన ఏమి పని చేయలేడు, ఈజీ పని కూడా చేయలేడు అలాంటి వ్యక్తులు. కాబట్టి మనందరం కూడా సాధ్యం కాదు కదా అని చెప్పేసి వదిలేసేటువంటి విధంగా మన యొక్క కర్మలు ఉండకూడదు, ప్రయత్నం చేయాలి. మరి మనస్సును నియంత్రించటము అనేటువంటిది యోగ ప్రక్రియలో ఒక విధానాన్ని తెలియచేశారు. అయితే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? 2 పద్ధతుల ద్వారా మీరు మనస్సును నియంత్రించవచ్చు అని సొల్యూషన్ చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రాబ్లం, ఇప్పుడు సొల్యూషన్. ఏమిటి ఆ 2 పద్ధతులు? 1 అభ్యాసము, 2 వైరాగ్యము. అభ్యాసం మాత్రమే చేస్తే సరిపోదు, మనస్సు నియంత్రించలేము. కేవలం అభ్యాసంతో మనస్సు నియంత్రించాలి అంటే చాలా మంది అభ్యాసాలు చేస్తున్నారు. అభ్యాసం ఒకటి సరిపోదు, దానికి తోడు వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం ఒకటే ఉంటే సరిపోదు, అభ్యాసం లేకుండా. నేను అన్నిటినీ వదిలేస్తాను, రోడ్ల మీద తిరుగుతాను, గడ్డం పెంచుకుంటాను, సన్యాసం తీసుకుంటాను, కాషాయ వస్త్రాలు వేసుకుంటాను, అడవులకి వెళ్ళిపోతాను అని అంటే ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి పూర్తిగా యోగ సాధనలో పరిపూర్ణతను పొందుతాడా అంటే అది కూడా లేదు. కాబట్టి ఏ అభ్యాసం చేస్తాను లేకపోతే వైరాగ్యాన్ని ప్రదర్శించను, వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాను కానీ అభ్యాసం చేయను అని అంటే మాత్రం కుదరదు. అభ్యాసము చేయాలి, వైరాగ్యము చేయాలి. ఈ 2 చేసినటువంటి వ్యక్తికి యోగంలో పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది, మనస్సుని నియంత్రించగలుగుతాడు. లేదు అంటే మనస్సును నియంత్రించడం అనేటువంటిది వ్యక్తికి సాధ్యం కాదు. అయితే మనందరికీ ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మరి ఈ అభ్యాసం ఏమిటి? కృష్ణుడు అష్టాంగ యోగ విధానంలో తెలియచేసినటువంటి అభ్యాసం అనంటే, అభ్యాసంలో అష్టాంగ యోగ విధానంలో మనం చేయాల్సినటువంటి అభ్యాసాన్ని ఏం తెలియచేశారు అనంటే, మనం అందరం కూడా ఇళ్ళు వదిలేయాలి, పవిత్రమైనటువంటి స్థలాలకి వెళ్ళాలి. ఆ పవిత్రమైనటువంటి స్థలం ఏకాంతమైనటువంటి ప్రదేశం అయి ఉండాలి. ఒక్క ఏకాంత ప్రదేశం ఉంటే సరిపోదు, ఆ ఏకాంత ప్రదేశం పవిత్రంగా కూడా ఉండాలి. ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతే సరిపోదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకాంత ప్రదేశంలో ఉంటే సరిపోదు, అక్కడ ఉండి ధ్యానం చేయాలి. అంటే మన మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించి మనసుతోటి ఇంద్రియాలతోటి ఎలాంటి భౌతికమైనటువంటి కర్మలు చేయకుండా ఏకాంత ప్రదేశంలో ఉంటూ ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటూ కేవలం భగవంతుణ్ణి మాత్రమే ధ్యానిస్తూ కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే నువ్వు యోగంలో పరిపూర్ణతని సాధిస్తావు. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి అభ్యాసము యోగ పరిపూర్ణత కోసం, ధ్యానం ద్వారా పొందాల్సినటువంటి పరిపూర్ణత కోసం. ఇది కలియుగంలో సాధ్యం కాదు. ఏకాంత ప్రదేశం లేదు, పవిత్రమైనటువంటి స్థానం లేదు, బ్రహ్మచర్యాన్ని అసలే పాటించలేము. డబల్ కాట్ బెడ్ల మీద పడుకుంటేనే నిద్ర పట్టట్లేదు మనకి. మనం వెళ్ళిపోయి అడవుల్లో పడుకుంటే నిద్ర పడుతుందా? గడ్డి మీద పడుకుంటే అసలే నిద్ర పట్టదు. అలాంటి మనకి అంటే నిద్ర అనేటువంటిది పట్టకపోవడానికి కూడా మనసే కారణం. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ధ్యానము అనేటువంటి ప్రక్రియ ద్వారా కనుక మనం ఒకవేళ పరిపూర్ణతను సాధించాలి అనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే అది వృధా సమయం, అది వృధా సమయం. సమయాన్ని వృధా చేయటం తప్ప, విలువైనటువంటి మనిషికి ఇవ్వబడినటువంటి సమయాన్ని వృధా చేయటం తప్ప ఈ మనిషి సాధించేటువంటిది ఏమీ ఉండదు. ధ్యానం ద్వారా కనుక ఒకవేళ మనము ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకుంటే. కాబట్టి కృష్ణుడు మనందరికీ కూడా ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏమిటా ట్రీట్మెంట్? అభ్యాసము, వైరాగ్యము అనేటువంటిది ట్రీట్మెంట్. అంటే మనందరం కూడా భవరోగంలో ఉన్నాం. భవరోగము అనేటువంటిది మనకు ఉన్నటువంటి రోగం. అంటే మనందరం కూడా భౌతికమైనటువంటి విషయాల పట్ల పూర్తి ఆకర్షణ,
భౌతికమైనటువంటి వ్యక్తులుగా లౌకికంగానే కర్మలు చేస్తూ మనందరం కూడా ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా ట్రీట్మెంట్ అవసరం. ఆ ట్రీట్మెంటే అభ్యాసము, వైరాగ్యము. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అని చెప్పామనుకోండి. టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది నాకు మీరు ట్రీట్మెంట్ చేయాలి అని అంటే డాక్టర్ 2 విషయాలు చెప్తారు. ఒకటి, మీరు నేను ఇస్తున్నటువంటి మందులు వేసుకోవాలి. కొన్ని నియమాలని చెప్తారు. ఇది మనకి చెప్తున్నటువంటి అభ్యాసం. ఇక రెండవది పథ్యం చెప్తారు. పథ్యం అంటే మనం వదిలేయాల్సింది, అంటే వైరాగ్యం. ఏమిటి డాక్టర్ చెప్పే పథ్యం అంటే, మీరు టైఫాయిడ్ జ్వరం నయమయ్యేంత వరకు నూనె వస్తువులు తినకూడదు, వేయించిన వస్తువులు తినకూడదు, పలానావి తినొచ్చు, పలానావి తినకూడదు, పండ్లు మాత్రమే తినండి, లేకపోతే ఫుడ్ తగ్గించండి, ఫుడ్ పెంచండి. ఇలా కొన్ని మనం తినేటువంటివి, మనం స్వీకరించేటువంటివి, మనం పొందేటువంటి వాటన్నిటి మీద కూడా కొన్ని నియంత్రణలు చెప్తారు. అంటే మనం ఇష్టం వచ్చినట్టు తింటే మన ఆరోగ్యము మంచిగా ఉండదు. మనం ఇష్టం వచ్చినట్టు తింటే మన టైఫాయిడ్ జ్వరం తగ్గదు. కాబట్టి కొన్ని వదిలేయాలి. అందుకనే ఒకటి వైద్యము, 2 పథ్యము. ఈ 2 చెప్తారు డాక్టర్. అలానే కృష్ణుడు కూడా భవరోగం నుంచి బయటపడడానికి 2 చెప్తున్నారు. ఒకటి అభ్యాసము, రెండవది పథ్యం. పథ్యం అంటే వైరాగ్యం. అంటే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, అష్టాంగ యోగ విధానం ద్వారా వదిలేయాల్సినవి, పొందాల్సినవి, ప్రాక్టీస్ చేయాల్సినవి అన్నీ చెప్పిన తరువాత, ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి విషయాలు అని అర్జునుడు కూడా ఒప్పుకున్న తరువాత, ఇక అర్జునుడి అభిప్రాయము, కృష్ణుడి అభిప్రాయమే ఫైనల్ అభిప్రాయం కాబట్టి, మనం అందరం కూడా భక్తి యోగంలో ఉన్నటువంటి అభ్యాసాన్ని, భక్తి యోగంలో ఉన్నటువంటి వైరాగ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక తెలుసుకోగలిగితే, అప్పుడు మన దారి సరి అయినటువంటి దారి అవుతుంది. అష్టాంగ యోగంలో ఉన్నటువంటి అభ్యాసము, అష్టాంగ యోగంలో ఉన్నటువంటి వైరాగ్యం గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే అది ఇంపాసిబుల్, అది అసాధ్యమైనది అనేటువంటి విషయం తెలుసుకున్న తరువాత కూడా అదే మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తి మూర్ఖుడు. అలా మూర్ఖంగా మనం చేయకుండా కృష్ణుడు ఆల్రెడీ చెప్పారు, ఇదే అధ్యాయంలో చెప్తారు, యోగి నామపి సర్వేషాం అని. అంటే భక్తి యోగి అన్ని యోగుల కంటే కూడా ఉత్తమమైనటువంటి యోగి అని ఎందుకు చెప్పారు? ఇంపాసిబుల్ విషయాన్ని తెలియజేసిన తరువాత ఇది పాసిబుల్ అని చెప్పడం కోసం, అసాధ్యమైన విషయం ఇది అని చెప్పడం కోసం. అయితే మరి భక్తిలో అభ్యాసం ఏమిటి? భక్తిలో వైరాగ్యం ఏమిటి? భక్తిలో అభ్యాసము అనంటే మనం నవవిధ భక్తులు ఇవ్వబడ్డాయి మనందరికీ. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదం. ఇవన్నీ కూడా నవవిధ భక్తి విధానాలు. ఈ విధానాలన్నిట్లో కూడా మొట్టమొదటిది ఏమిటి అనంటే శ్రవణం. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా వింటూ ఉంటామో, శ్రవణం చేస్తూ ఉంటామో, ఇదే అభ్యాసం. ఎవరైతే శ్రవణం చేయరో వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించరు. అందుకని మనం అందరం కూడా నిత్యం భాగవత సేవయ. ఎందుకు మనం భాగవతాన్ని ప్రతిరోజు చదువుతున్నాం? ఎందుకు మనం భాగవతాన్ని, భగవద్గీతను ప్రతిరోజు వినాలి? ఎందుకు అంటే మనకి ఇవ్వబడినటువంటి అభ్యాసం ఇది. ఈ అభ్యాసాన్ని కనుక మనం తీసుకోకుండా మనము పరిపూర్ణతని సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు. భక్తిలో పురోగమించడం అనేటువంటిది అసలే సాధ్యం కాదు. కాబట్టి అభ్యాసం లేకుండగా నేను మనసును నియంత్రిస్తాను అనంటే అది సాధ్యం కాదు. మన మనస్సును నియంత్రించేటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అనంటే శ్రవణం. ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు కీర్తనం చేస్తారు, స్మరణము చేస్తారు. ఆటోమేటిక్గా అవి 2 జరిగిపోతాయి. కాబట్టి మనందరం కూడా చేయాల్సినటువంటి అభ్యాసం, మొట్టమొదటిగా స్టార్ట్ చేయాల్సినటువంటి భక్తిలో అభ్యాసం ఏమిటి అనంటే శ్రవణం. కొన్ని నియమ నిబంధనలు, గురువులు మనకి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు. పొద్దున్నే లేవాలి. పొద్దున్నే లేసి మనం ఆధ్యాత్మిక సాధనకి ప్రయారిటీ ఇవ్వాలి. కనీసం ఒక రౌండ్, 2 రౌండ్లు చాంటింగ్ అన్నా చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని కనీసం ఒక రౌండ్ అన్నా చాంటింగ్ చేయకుండా మనసును నేను నియంత్రించగలను అని అనుకుంటే మాత్రం అది అసాధ్యం. ఈ మంత్రమే మనసును నియంత్రిస్తుంది. ఈ మంత్రమే మనసుని ఏకాగ్రం చేస్తుంది. ఈ మంత్రంతోటే మనసుని మిత్రుడుగా మార్చుకోగలుగుతాం. శత్రువుగా ఉన్నటువంటి మన మనస్సుని మిత్రుడుగా మార్చుకోగలగడానికి కేవలం హరే కృష్ణ మహామంత్ర జపం. సో ఈ విధంగా కొన్ని
గురువులు మనకి ఇవ్వబడినటువంటి విధి విధానాలను కనుక ఫాలో అవుతూ మనం కనుక భక్తిలో సాధన చేస్తే ఇదే అభ్యాసం. మనకి స్టార్టింగ్ లో ఇబ్బందిగా ఉంటుంది. ఏ విధంగా అయితే మనం టైప్ రైటింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి. టైప్ రైటింగ్ నేర్చుకుంటున్నప్పుడు టైపు మనకి మన గురువు ఇలా ఇలా కొట్టాలి అని చెప్తారు. ఇక్కడ ఏ ఉంటది, ఇక్కడ బి ఉంటది, ఇక్కడ సి ఉంటది, ఇలా కొట్టాలి. స్టార్టింగ్ లో మనం ఎత్తుక్కుంటాం. కదండి, ఏ ఎక్కడుంది, బి ఎక్కడుంది, ఎలా కొట్టాలి, ఎంత ఫోర్స్ తో కొట్టాలి, ఎలా కొడితే అది ప్రింట్ అవుతుంది అనేటువంటిది మనకి అర్థం కాదు. స్టార్టింగ్ లో ఎత్తుక్కుంటూ ఉంటాం. అలా అని ఇది నాకు కష్టం ఉందని అక్కడే వదిలేస్తే ఎప్పటికీ మనం టైపింగ్ నేర్చుకోలేము. కానీ రాకపోయినా కానీ అభ్యాసం చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ అంటే పదే పదే అదే చేస్తాడు. మనం చూస్తే టైప్ రైటింగ్ నేర్చుకోవాల్సిన వాళ్ళు ఒకే లైన్ ని పేజ్ మొత్తం కొట్టిస్తారు. 10 సార్లు కొట్టిస్తారు, 20 సార్లు కొట్టిస్తారు. ఒక A4 పేపర్ మొత్తం కూడా ఏఎస్డిఎఫ్ 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 అనే కొట్టిస్తారు. ఎందుకు? ఎందుకంటే ఇది ప్రాక్టీస్, ఇది అభ్యాసం. ఇలా కొడుతూ 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 ఉండడం వల్ల వాడు టైప్ లో ప్రావీణ్యుడవుతాడు. ఒక ఒక సెకండ్‌కి ఒక పదం కూడా కొట్టలేనటువంటి వ్యక్తి, ఒక నిమిషానికి ఒక పదం కూడా కొట్టలేనటువంటి వ్యక్తి, ఒక నిమిషానికి 60, 70 పదాలు కొట్టే స్పీడ్ వరకు కూడా ఆయన తను ప్రాక్టీస్ చేస్తాడు. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది అనంటే పర్ఫెక్షన్ వస్తుంది. మనం చేసేటువంటి పనిలో, మనం చేసేటువంటి సాధనలో పర్ఫెక్షన్ అనేటువంటిది వస్తుంది. స్టార్టింగ్‌లో మనందరికీ కూడా ఎందుకు చెప్తున్నారు ఈ హరే కృష్ణ మహామంత్రం? ఎందుకు చెప్తున్నారు ఈ హరే కృష్ణ మహామంత్రం? ఏం చెయ్యకపోతే ఏమవుతుంది? నాకేం మనసు కుదరట్లేదు. నాకేమి తేడా వచ్చినట్టు అనిపియట్లేదు అని అనిపిస్తుంది. స్టార్టింగ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయనటువంటి ఇల్లుని ఒక్కసారే క్లీన్ చేస్తే దుమ్ము ఎలా లెగుస్తుందో అలా లెగుస్తుంది. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం మొదలుపెట్టినప్పుడు. దుమ్ము లెగుస్తుంది. లోపల ఉన్న దుమ్ము లెగుస్తుంది. లెగిసినప్పుడు అందరికి కొరబోతుంది. దగ్గులొస్తాయి, తుమ్ములొస్తాయి. అలానే క్లీనింగ్ ప్రాసెస్ మొదలైంది. క్లీనింగ్ ప్రాసెస్ మొదలు కాకపోతే తుమ్ములు రావు, దగ్గులు రావు. క్లీనింగ్ ప్రాసెస్ మొదలైన తర్వాత దగ్గులొస్తాయి, తుమ్ములొస్తాయి. అలానే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన మొదట్లో ప్రాక్టీస్‌లో అలానే ఉంటుంది. అలా ఉంది కదా అని చెప్పేసి అక్కడ వదిలేసామనుకోండి, మన ఇల్లు ఎప్పటికీ క్లీన్ కాదు. అలానే మన హృదయం కూడా ఎప్పటికీ పవిత్రం కాదు. కానీ ఇది ఒక్కటే మార్గం మనల్ని పవిత్రం చేసుకోవడానికి. అయితే నేను మామూలుగానే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ నేను కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రమే జపిస్తాను. మీరు చెప్పినటువంటి అభ్యాసం ఇదే కదా అని చెప్పేసి అభ్యాసం చేస్తున్నాను. నాకు యోగ పరిపూర్ణత వచ్చేస్తుంది. నేను భక్తిలో పురోగమిస్తాను. నేను కృష్ణ భక్తిని పొందుతాను. కృష్ణుడి ప్రేమను పొందుతాను అని అనుకుంటే అంతటితో కాదు. వైరాగ్యాన్ని కూడా ప్రదర్శించాలి. ఏమిటి ఆ వైరాగ్యం? మనం వదిలేయాల్సింది ఏమిటి అనేటువంటిది కూడా మనకి ప్రభుపాదుల వారు కొన్ని నియమాల రూపంలో ఇచ్చారు. మనకి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి నియమాలు 4. కేవలం 4. ఈ 4 నియమ నిబంధనలను గనక పాటిస్తూ అభ్యాసం చేస్తే కృష్ణుడు చెప్పినటువంటి అభ్యాసాన్ని, వైరాగ్యాన్ని మనం ప్రదర్శించినట్లవుతుంది. ఏమిటి ఆ 4 నిబంధనలు? మాంసభక్షణము, అభద్రశ్రీ సాంగత్యము, జూదమాడడం, మత్తు పదార్థాల స్వీకారం. ఈ 4టిని గనక మనం వదిలేస్తే మనందరికీ ఆల్మోస్ట్ ఈ అలవాట్లు లేవు కదండి. మనందరికీ ఆల్మోస్ట్ ఈ అలవాట్లు లేవు. అంటే మనం వైరాగ్యంలో ఆల్రెడీ ఉన్నాం. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే అభ్యాసం మాత్రం. ఎప్పుడైతే మనము ఈ అభ్యాసాన్ని కూడా ఒక సాధనగా పదే పదే మనం ప్రతిరోజు గనక చేయగలిగితే, ప్రతిరోజు శ్రవణం, ప్రతిరోజు కీర్తనం, ప్రతిరోజు శ్రవణం, ప్రతిరోజు కీర్తనం, ఈ 2 గనక మనం చేయగలిగితే మనము పూర్తిగా మనము కృష్ణ భక్తిలో, కృష్ణ ప్రేమలో ఉండగలుగుతాం. అయితే అష్టాంగ యోగ విధానంలో కృష్ణుడు చెప్పినటువంటి ఈ అభ్యాసము, వైరాగ్యము ఏదైతే చెప్పారో, యోగారూఢ, యోగారురుక్ష స్టేజ్‌లో ఏదైతే చెప్పారో, వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనసును బంధించడం, మనసును సమాధి స్థితిలోకి తీసుకెళ్ళడం. ఒకవేళ నువ్వు మనసును బంధించకుండా సమాధి స్థితిలోకి తీసుకెళ్ళకపోతే ఈ యోగారురుక్ష, యోగారూఢ స్టేజ్‌లో ఉన్నటువంటి అన్ని విధానాలు కూడా వ్యర్థమే, సమయం వృధా. కొన్ని వేల సంవత్సరాల పాటు చేసినా కానీ వృధానే. విశ్వామిత్రుడు కూడా అదే ఫీల్ అయ్యాడు. చిట్ట చివరికి మేనక వచ్చినప్పుడు మేనక ప్రేమలో పడిపోయాడు. మేనక ప్రేమలో పడిపోయి నా సాధన, నా అభ్యాసము, నా వైరాగ్యము, నా తపస్సు అంతా వృధా అని అనుకున్నారు. అనుకోని మేనకను వదిలేశారు. వదిలేసి మళ్ళీ కూర్చున్నారు. మళ్ళీ వేల సంవత్సరాలు కూర్చున్నారు. ఆ తర్వాత రంభో, ఊర్వశో ఇంకెవరో వచ్చారు. ఇంకెవరో వచ్చి మళ్ళీ ఆమె పోయింది నువ్వొచ్చావా అని చెప్పేసి నీ మీద కోపం ప్రదర్శించడం.
ఆమె మీద కోపాన్ని ప్రదర్శించారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా మనసును నియంత్రించుకోలేడు. ఒకసారి కామం రూపంలో, ఒకసారి కోపం రూపంలో మన యొక్క లోపల ఉన్నటువంటి భావాలు బయటపడుతూనే ఉంటాయి విశ్వామిత్రుడికి పడినట్లు. చివరికి విశ్వామిత్రుడు ఇది సరి అయినటువంటి విధానం కాదు, నేను రాముడికి సేవ చెయ్యాలి, ఎప్పుడైతే నేను రాముడికి సేవ చేస్తానో అప్పుడు నా మనసు నియంత్రింపబడుతుంది అని చెప్పేసి అప్పుడు అయోధ్యకి వెళ్ళి రాముడికి సేవ చేయడానికి రాముడిని తనతో తీసుకెళ్లారు. ఇది సరి అయినటువంటి మనసును నియంత్రించేటువంటి విధానం. అలా అభ్యాసము, వైరాగ్యము అనేటువంటివి ప్రదర్శించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వెనకటికి ఒక రాజు నేను కూడా అష్టాంగ యోగ విధానం ద్వారా మనస్సును నియంత్రించి సమాధి స్థితికి వెళ్ళాలి అనుకున్నారు. తనకున్నటువంటి రాజ్యాన్ని, తనకున్నటువంటి సంపదని, తనకున్నటువంటి భార్య, పిల్లల్ని అందరినీ వదిలేసి అడవికి వెళ్ళిపోయి ముక్కు మూసుకొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ రాజ్యంలోనే ఉన్నటువంటి ఒక స్త్రీ తన భర్త కట్టెలు కొట్టుకొని వ్యాపారం చేస్తూ ఆ భర్త మీద అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటుంది ఆమె. తన కుటుంబ పోషణకి అవసరమైనటువంటి డబ్బులన్నింటినీ కూడా ఆ భర్త కట్టెలు కొట్టుకొని అడవికి వెళ్తాడు, కట్టెలు కొట్టుకొని తీసుకుని వస్తాడు. ఆ కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చినటువంటి డబ్బులతోటి ఇల్లు గడుపుతూ ఉంటారు. అయితే ఒకరోజు తన భర్త అడవికి వెళ్ళిపోయాడు. కానీ సాయంత్రం 6 అయినా 7 అయినా తిరిగి రాలేదు. అడవిలో క్రూర మృగాలుంటాయి, పులులు, సింహాలు. సో తన భర్తకి ఏమైనా ప్రమాదం కలిగిందేమో అనేటువంటి భయం ఆ స్త్రీలో. నిరంతరం భర్త గురించే ఆలోచిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చోలేకపోతుంది. పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. నా భర్త ఎక్కడున్నాడు, ఎలా అయినా సరే నా భర్తను కనుక్కొని తీసుకొని రావాలి అని. అలా అడవిలోకి వెళ్తున్నటువంటి దారిలో ఆ రాజుకి తన కాలు తగులుతుంది. ఆ రాజు యోగ సమాధిలో ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు. అయితే ఈమె కాలు తగిలింది, వెళ్ళిపోయింది, వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఏమైందో నా భర్తకి, ఏ పులి తిన్నదో, ఏ సింహం తిన్నదో, ఏ క్రూర మృగంకి బలి అయిపోయారో నా భర్త అనేటువంటి భావనలోనే ఆమె తన భర్త గురించి ఆలోచిస్తూ, భర్త గురించి తపిస్తూ తను అడవిలోకి వెళ్ళిపోయి ఒక పావు గంట 20 నిమిషాల పాటు అడవి మొత్తం వెతికితే భర్త దొరుకుతాడు. తిరిగి తన భర్తను తీసుకొని తన ఇంటికి వెళ్తున్నటువంటి మార్గంలో రాజు ఆపుతాడు. రాజు ఆపి, నేను ఇక్కడ గొప్ప యోగ సాధన చేస్తున్నాను, సమాధి స్థితిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను, నువ్వు వెళ్తూ వెళ్తూ నన్ను కాలుతో తన్ని వెళ్ళావు, నీకు కనిపించట్లేదా నేను ఇక్కడ కూర్చున్నాను అని అని ఆ స్త్రీని అడగడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, క్షమించాలి, ఒకవేళ నా కాలు మీకు తగిలి ఉన్నట్లయితే, నా కాలు మీకు తగిలిన విషయం కూడా నాకు తెలియదు, నేను కేవలం నా భర్త గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నా భర్త ప్రమాదంలో ఉన్నాడు, నా భర్తని రక్షించాలి, నా భర్తని కలుసుకోవాలి, తిరిగి నేను నా భర్తను పొందాలి, ఇది మాత్రమే నా లక్ష్యం. ఈ ఆలోచనలో ఒకవేళ నాకు తెలియకుండా నా కాలు మీకు తగిలితే నన్ను క్షమించాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రాజు ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ గృహస్థురాలైనటువంటి స్త్రీ ఏ యోగ సమాధిలో కూర్చొని ఉంది, ఏ తపస్సు చేస్తుంది, ఏ తపస్సు చేయకుండా తను ప్రేమించినటువంటి ఒక వ్యక్తికి చేస్తున్నటువంటి సేవ వలన ఆ వ్యక్తి మీద సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి మీద భావనతోటి తను భౌతికంగా అనుభవిస్తున్నటువంటి ఏమీ కూడా ఆమెకు అర్థం కావట్లేదు. ఒక రాజుకి కాలు తగిలితే రాజుకి కాలు తగిలిన విషయం కూడా తెలియలేదు. కానీ సమాధి స్థితిలో వెళ్ళాలి అని కూర్చున్నటువంటి రాజు మాత్రం సమాధిలోకి వెళ్ళలేకపోయాడు. ఒక స్త్రీ కాలు టచ్ చేస్తే వెంటనే తన తపస్సులోంచి బయటకు వచ్చేసాడు, కళ్ళు తెరిసేశాడు. ఎందుకు ఇలా కొట్టారు, ఎందుకు ఇలా చేశారు అని ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆమె వచ్చిన దాకా ఎదురు చూశారు. తిరిగి ఆమె వచ్చిన తర్వాత ఆమె ప్రశ్నించాలి అని అనుకున్నారు, ప్రశ్నించారు. అప్పుడు రాజుకి అనిపించింది, నేను చేస్తున్నటువంటి సాధనలో నేను నా మనస్సును నియంత్రించలేకపోతున్నాను, నేను సమాధి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాను, సమాధి స్థితిలోకి వెళ్ళడమే నా లక్ష్యం అయితే మరి సమాధి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాను కదా, నేను ఈ సాధన నాకు ఉపయోగపడట్లేదు. కానీ సునాయాసంగా ఆ స్త్రీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోగలిగింది, తను ఏమీ సాధన చేయకుండా. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడి మీద ప్రేమను గనక అలా పెంచుకుంటామో, మనము మన భక్తిలో ఉంటామో, అప్పుడు మనం సమాధి స్థితిలోకి వెళ్ళడం చాలా ఈజీ. కాబట్టి మన అభ్యాసము, మన యొక్క వైరాగ్యము కృష్ణ భక్తి భావనలో ఉండాలి. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలో ఉంటామో అది ఈజీ.
ఇది అసాధ్యము, ఇది సాధ్యము అని తెలియచేయడం కోసమే కృష్ణుడు ధ్యాన యోగాన్ని మొత్తం తెలియచేసి ఇది అసాధ్యము అని చెప్తూ యోగులందరిలోకెల్లా భక్తి యోగి ఉత్తమమైనటువంటి వాడు అనేటువంటి విషయం చెప్పారు. అలాంటి భక్తి యోగి ఏం చేస్తాడు? నిరంతరం నన్నే స్మరిస్తాడు, నిరంతరం నాకు సేవ చేస్తాడు, నిరంతరం నా ధ్యానంలోనే ఉంటాడు. ఇది ఒక భక్తి యోగి చేసేటువంటి పని. ఇది వైరాగ్యం. వైరాగ్యం, వైరాగం అంటే ఏంటి? వైరాగ్యం అంటే వదిలేయటం కాదు. వైరాగ్యం అంటే విశేషమైనటువంటి రాగాన్ని కలిగి ఉండడం, విశేషమైనటువంటి రాగం. అంటే మనం అందరం అనుకుంటాం వైరాగ్యం అంటే అన్ని వదిలేయాలి అని. వైరాగ్యం అంటే అటాచ్మెంట్. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ కాదు. వైరాగ్యం అంటే అటాచ్మెంట్. అయితే ఆ అటాచ్మెంట్ దేనికి? ఆ అటాచ్మెంట్ ఆధ్యాత్మికమైనటువంటి వాటికి. అంటే భౌతికమైనటువంటివన్నీ వదిలేస్తే వైరాగ్యం కాదు. భౌతికమైనటువంటివి వదిలేయడంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి వాటి పట్ల ఆకర్షణ పెంచుకున్నప్పుడు వైరాగ్యం. అంతేకాని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అది, ప్రత్యేకమైనటువంటి రాగం అది. వైరాగ్యం అంటే ప్రత్యేకమైనటువంటి అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అది నిజమైనటువంటి వైరాగ్యం అవుతుంది. అంతే తప్ప కేవలం సన్యాసం తీసేసుకుంటాను, కేవలం నాకున్నవన్నీ వదిలేస్తాను అని అంటే అది వైరాగ్యం అవ్వదు. లైఫ్లోకి దేవుణ్ణి తీసుకురావాలి, లైఫ్లోకి కృష్ణుడిని తీసుకురావాలి. కృష్ణుడిని తీసుకొచ్చి మనం చేయగలిగేటువంటి సాధన ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి వైరాగ్యం అవుతుంది. మనకున్నదంతా కూడా కృష్ణ భక్తి భావనలో ఎలా చేయాలి, మనం చేసే కర్మని కృష్ణ భక్తి భావనలో ఎలా కర్మ చేయాలి, మనకున్నదాన్ని కృష్ణుడికి ఎలా అర్పించాలి, కృష్ణుని ఎలా సంతృప్తి పరచాలి. ఒక ప్రియురాలు ప్రియుడు గురించి ఎలా ఆలోచిస్తుందో అలా, ఒక ప్రియుడు ప్రియురాలు గురించి ఎలా ఆలోచిస్తారో అలా. ఎప్పుడైతే మనం ఇలా ఉండగలుగుతామో మనం భక్తిలో పురోగమిస్తాము. కృష్ణుడు చెప్తున్నటువంటి వైరాగ్యాన్ని, అభ్యాసాన్ని ప్రదర్శించి కృష్ణ భక్తిలో చాలా శీఘ్రంగా మనం అందరం కూడా పురోగమించేటువంటి అవకాశం ఉంది. ఇంత కష్టతరమైనటువంటి ఈ యొక్క ప్రాసెస్ని ఒకవేళ మనం గనక తీసుకున్నాం అనుకోండి, కృష్ణుడు ఆల్రెడీ ఇది కష్టం అని చెప్పేశారు. కృష్ణుడు అభిప్రాయంగా చెప్పారు, ఇది నా అభిప్రాయం అని చెప్పారు. అయితే ఇందులో 36వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఒకవేళ నీకు ఈ యొక్క మనస్సును కనుక నియంత్రించకుండానే నువ్వు అభ్యాసం కనుక చేసావనుకో, మనసును నియంత్రించకుండానే నువ్వు వైరాగ్యాన్ని కనుక ప్రదర్శించావనుకో, మనసును నియంత్రించకుండానే నీ యొక్క యోగ పరిపూర్ణత సాధించాలి అనేటువంటి ప్రయత్నాన్ని కనుక ఒకవేళ చేసినట్లయితే నీ సమయం వృధా, నువ్వు పరిపూర్ణతని పొందలేవు, దానివల్ల ఎలాంటి లాభం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ కలియుగంలో ఉన్నటువంటి మనము, మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనము కృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని విన్న తరువాత కూడా, భగవద్గీతని వందల సార్లు చదివిన తరువాత కూడా ధ్యానం ద్వారా నేను పరిపూర్ణతను సాధించాలి, భక్తి ద్వారా కాదు అని అనుకుని ధ్యానంలోనే కూర్చొని ఉండేటువంటి వ్యక్తి ఏమైపోతారు? ఇటు భౌతికంగాను అన్ని వదిలేసి కూర్చుంటారు. ధ్యానం 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 అని చెప్పేసి ఇంద్రియాల సుఖం ఉండదు, మనస్సుని కంట్రోల్ చేయాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో అన్ని వదిలేస్తారు. పోనీ ఆధ్యాత్మికంగా పురోగమిస్తారా అంటే అటు ఆధ్యాత్మికంగాను పురోగమించరు, అటు ఆధ్యాత్మికంగా పురోగమించకూడదు, ఇటు భౌతికంగాను అన్ని పొందకూడదు. ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తికి పొందేటువంటి గమ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడు తర్వాత 2 శ్లోకాల్లో మనకి తెలియజేయబోతున్నారు. అంటే కృష్ణుడు చాలా సైంటిఫిక్ గా భక్తిని తెలియజేస్తున్నారు, చాలా సైంటిఫిక్ గా, ఏదో మూఢనమ్మకంగా కాదు. కృష్ణుడు తెలియజేస్తున్నటువంటిది చాలా సైన్స్. మనందరం భక్తి అంటే మూఢనమ్మకము అని అనుకుంటాం. భక్తి అంటే మూఢనమ్మకం కాదు, భక్తి అంటే మన లైఫ్ లో అందరూ అనుసరించాల్సినటువంటిది. అందుకని కృష్ణుడు సిస్టమేటిక్ గా చెప్తున్నారు. ఎంత సిస్టమేటిక్ గా చెప్తున్నారో చూడండి. ఇది కష్టమైంది అని తెలియజేసిన తర్వాత ఇంత కష్టమైన ప్రాసెస్ ని కనుక ఒకవేళ తీసుకుంటే మీరు ఏమైపోతారు అనేటువంటి విషయం కూడా మనకి భవిష్యత్తులో మనం రేపు ఎల్లుండి చూడబోయేటువంటి శ్లోకాలను మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామాలు ప్రభుజీ. హరే చాలా కృష్ణ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ, లేదంటే కనుక సెషన్ ఇంతతో end చేద్దాం. ఇప్పుడు విశ్వామిత్రుడు గురించి కొంచెం అంటే ఒక చిన్న డౌట్. అతని రాజు కదా ప్రభుజీ, లేదంటే విశ్వామిత్రుడు శ్రీరామచంద్ర గురువు గారు కదా? శ్రీరామచంద్రుడికి గురువుగా. అంటే యాక్చువల్గా విశ్వామిత్రుడు ఒక రాజు అయినప్పటికీ విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి తన సైన్యాన్ని మొత్తం తీసుకుని వెళ్తారు మాతాజీ. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వశిష్ఠుడి దగ్గర కామధేను ఉంటుంది. కామధేనుతోటి వాళ్ళ సైన్యం మొత్తానికి కూడా ఆకలిని, వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా తీర్చేస్తారు. తీర్చేసినప్పుడు విశ్వామిత్రుడు అనుకుంటాడు, నేను సమస్త సామ్రాజ్యాన్ని జయించేశాను, సమస్త ప్రపంచాన్ని జయించాను, కానీ నేను నా ఆకలిని తీర్చుకోలేకపోయాను. నా ఆకలిని తీర్చుకోవాలి అని అంటే వశిష్ఠుడి మీద ఆధారపడాల్సి వచ్చింది. వశిష్ఠుడికి ఉన్న శక్తి, వశిష్ఠుడికి ఉన్న సామర్థ్యము తన తపస్సు వల్ల వచ్చింది, కాబట్టి నేను కూడా తపస్సు చేయాలి అని అనుకొని తన రాజ్యాన్ని వదిలేసి వశిష్ఠుడి కంటే గొప్పవాడిని అవ్వాలి అనుకొని విశ్వామిత్రుడుగా మారిపోయారు. ఓకే, విశ్వామిత్రుడిగా తపస్సు చేశారు. కానీ తరువాత తపస్సు ద్వారా నా కామాన్ని, క్రోధాన్ని నియంత్రించుకోలేకపోయాను అని తెలుసుకొని అప్పుడు రాముడికి సేవ చేయాలి అని అనుకొని రాముడిని తీసుకెళ్లి రాముడికి గురువుగా ఉన్నారు. రాముడికి కొన్ని విద్యలు నేర్పారు, రాముడికి అనేక రకాలైనటువంటి సేవలు చేశారు. చివరికి రాముడికి వివాహం చేయడానికి కూడా విశ్వామిత్రుడే కారణం. ఓకే, ఆ విధంగా ఆయన పరిపూర్ణుడు అవ్వగలిగాడు. అంటే మొదట్లో రాజు, తర్వాత బ్రాహ్మణుడిగా తపస్సు చేశారని ఇక్కడ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధ్యానయోగంలో ఉంటే గనక ఇంద్రియాన్ని కంట్రోల్లో చేసుకోవాలి, మనసును అదుపులో చేసుకోవాలి. అర్జున్ లాంటి వాళ్ళకి అది సాధ్యం కాలేదు. మానవ మాత్రుడు మాకు సాధ్యం అవుదని కృష్ణ భగవానుడు ఎంత నీట్ గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు. అదే మీరు కనుక నన్ను పొందాలి అంటే హాయిగా నాకు సేవలు చేసుకోండి, భక్తిని చేయండి అని సులభమైన మార్గం. అది నిజంగా చాలా కష్టమైన మార్గం ప్రభుజీ ధ్యానయోగం. కాకపోతే ఎంతో సాధన చేయాలి, దానికి ఎన్నో నియమాలు ఉన్నాయి. అవన్నీ చేయాలంటే ఇప్పుడు రోజుల్లో కనుక చాలా కష్టమే. అదే కనుక భక్తి యోగాన్ని చేస్తే చక్కగా విధి నియమాలు పాటిస్తూ మనం మనసు కూడా అంతగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదని భక్తి యోగంలో మనకి ఇక్కడ తెలుస్తుంది ప్రభుజీ. ఎందుకంటే మీరు ఇలా చెప్పినట్టుగా సేవ, మనము సేవ కనుక చేస్తే మనకి భగవంతుడికి మనకి మధ్య ఉండే బంధం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా స్వామిని పొందొచ్చు భక్తి యోగం ద్వారా అని ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ మీరు అన్నట్టుగా విశ్వామిత్రుడు లాంటి ప్రభుజీ మనం ఆటోమేటిక్ గా సమాజంలోకి వెళ్ళిపోతాం సేవలో ఉంటే. ఎస్ ప్రభుజీ, మనం ఎప్పుడైతే ఇక ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ఆ భర్త కోసం తను ఎలా వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అడవులు, అప్పుడు పక్కన ఆయన కాలు తగులుతున్న కూడా చూసుకోలేదంటే అదొక విధంగా ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టే కదా ప్రభుజీ. ఆమె ధ్యాస అంతా అట్టి ఉంది కాబట్టి ఇక ఇక్కడ ఎటు ఏముందో కూడా చూసుకోకుండా వెళ్ళిపోతుందంటే అది ఒక విధంగా చెప్పాలంటే ధ్యానం చేస్తున్నట్టే అని అర్థమైంది. అదే విధంగా భక్తిలో కూడా మనం కనుక దాని మీదే మూడు అనేది మన మనసుని పెడితే అది కూడా ధ్యానమే అవుతుంది అని చాలా అద్భుతంగా తెలియజేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్ గా మనం కూడా భక్తిలో ఉంటున్నాము అని అంటే ఆల్రెడీ సమాధి స్థితిలో ఉన్నట్లే. ఓకే, మనం అందరం కూడా సమాధి స్థితిలో ఉండి ధ్యానం చేస్తున్నట్లే ఆల్రెడీ. అయితే ఏదైతే మీరు అష్టాంగ యోగ విధానం ద్వారా సమాధి స్థితిని పొందాలి అని అనుకుంటున్నారు, ఆ స్థితికి ఆల్రెడీ మనం వెళ్ళిపోయాం. కాబట్టి యోగుల కంటే గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మనం. అయితే ఈ ధ్యానం అనేటువంటిది ఏ నిరాకారం మీదనో, ఏ శూన్యం మీదనో చేసామనుకోండి, ఈ ప్రేమ రాదు. ప్రేమ లేకుండా సమాధి రాదు. కేవలం నిరాకారం మీదనే చేస్తూ నేను సమాధి స్థితికి వెళ్ళాను, నేను దేని మీద కాదు శూన్యం మీద ధ్యానం చేస్తూ సమాధి స్థితికి వెళ్ళాను అని అంటే అది సాధ్యం కాదు. కేవలం ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే సమాధి స్థితికి వెళ్ళగలం. ఓకే, అంటే కృష్ణుడి యొక్క రూపానికి మనము ప్రేమ చెయ్యాలి. నిరాకారానికి ఏం ప్రేమ చేస్తాం? నిరాకారాన్ని ఏం పూజిస్తాం? నిరాకారంలో తోటి ఏ భావాన్ని వ్యక్తం చేస్తాం? నిరాకారం ముందు కూర్చొని కళ్ళ నీళ్లు కారగలుగుతామా మనం? కృష్ణుడి యొక్క రూపం ముందు కూర్చుంటే కళ్ళని మనం తడుపుకోగలుగుతాం. కృష్ణుడి యొక్క రూపాన్ని, కృష్ణుడి యొక్క నామాన్ని మనం పట్టుకోకుండా ఏ నిరాకారాన్నో, ఏ శూన్యాన్నో పట్టుకుంటే మనకి ఆ భావం రాదు, ఆ భక్తి రాదు, ఆ ప్రేమ రాదు. భక్తి, ప్రేమ అనేటువంటిది లేకుండా సమాధి స్థితికి వెళ్ళలేము. కాబట్టి మనకి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి కథలో ఆమె సమాధి స్థితికి ఎలా వెళ్ళగలిగారు అని అంటే ఆమె భర్త మీద ఉన్నటువంటి ప్రేమతో. ప్రేమ లేకపోతే ఆమె సమాధి స్థితికి వెళ్ళలేదు. కాబట్టి ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క రూపాన్ని అంగీకరించాలి. భగవంతుడి యొక్క రూపాన్ని అంగీకరించి భగవంతుడి యొక్క రూపాన్ని ప్రేమించినప్పుడు మాత్రమే మనందరం కూడా కృష్ణుడు చెప్పిన విధంగా మనసును నియంత్రించి సమాధి స్థితికి వెళ్ళగలం. ఓకే,
ఎస్ ప్రభుజీ, అసలు విశ్వామిత్రుడు స్టోరీ చూస్తేనే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఆయన ధ్యాన స్థితికి వెళ్ళి తిరిగి దాంట్లో పడిపోయారు. తిరిగి మళ్ళా పశ్చాత్తాపంతో మన రాముల వారికి సేవ చేసుకుని భక్తి యోగంలోకి వచ్చాక ముక్తిని పొందగలిగారు, సిద్ధిని పొందారు. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ ప్రభుజీ విశ్వామిత్రుడిది మాత్రం. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సమాధి అంటే శ్రద్ధ కూడా అనుకోవచ్చా ప్రభుజీ? సమాధి వేరు, శ్రద్ధ వేరు మాతాజీ. వేరే ప్రభుజీ. శ్రద్ధ అంటే నమ్మకం, సమాధి అంటే ట్రాన్స్. సమాధి అని అంటే బాహ్యమైనటువంటి విషయాల నుంచి డిటాచ్ అయిపోవడం. బాహ్యమైనటువంటి శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్ కాదా ప్రభుజీ? సమాధి అంటే ఇక మీకు బయట ఏం జరుగుతుందో తెలియకుండా మీరు పూర్తిగా నిమగ్నం అయిపోవడం భగవంతుడి యొక్క చింతనలో. అది కాన్సన్ట్రేషన్ ఉంటే సాధ్యమవుతుంది. మీరు దేని మీద అయితే ధ్యాన లక్ష్యంగా పెట్టుకున్నారో అది తప్ప మీకు వేరే ఏది కనపడకూడదు, వేరే ఏది వినపడకూడదు. మీ ఇంద్రియాలు ఏవి కూడా మీ ధ్యాసని డిస్టర్బ్ చేయకూడదు. అది సమాధి స్థితి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధ్యానంలో ఉండే వాళ్ళే డిస్టర్బ్ అవుతారా? ఇప్పుడు భక్తిలో ఉండే వాళ్ళు కారా ప్రభుజీ? భక్తిలో ఉండే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు మాతాజీ. ఒకవేళ అయినా తిరిగి వాళ్ళు అంటే భక్తిలో ఉన్న వాళ్ళు భౌతికమైనటువంటి కర్మలు కూడా చేస్తూ ఉంటారు. అయినా సరే భక్తిలో పడిపోవడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే భక్తిలో కేవలం నేను భక్తి చేస్తున్నాను అని అనుకున్న వాళ్ళు భక్తులు కాదు. ఓకే. గురువు చెప్పినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అలా గనుక ఉంటే పడిపోవడం అనేటువంటిది అసాధ్యం. ఓకే. కృష్ణుడే డిక్లేర్ చేస్తాడు, నా భక్తుడు ఎన్నడూ పడిపోడు అని కృష్ణుడే చెప్తాడు. నా భక్తుడు ఎన్నడూ పతనం చెందడు అని కృష్ణుడే డిక్లేర్ చేశారు మాతాజీ. సో అది ఇక మనం కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు లతా మాతాజీ. ఓకే. అజామినుడు గనక భక్తిలో పడిపోయినా మళ్ళీ తిరిగి ఆయన పడతాడు. అజామినుడు చూడండి, తన మనస్సు బాహ్యమైన ఒక శూద్రాణి చేస్తున్నటువంటి లీలకి ఆకర్షితుడైపోయాడు. ఓకే. ఆ శూద్రానికి ఆకర్షితుడైపోయి నేను కూడా శూద్రుడిగా ఉండాలి అని అనుకున్నాను. ఆయన కూడా శూద్రుడిగా మారిపోయాడు. అలా అని పూర్తిగా పడిపోలేదు. కృష్ణుడే ఆయన రక్షించాడు. చివరికి ఆయన నోట్లోంచి మరణ సమయంలో నారాయణ అనేటువంటి మాటను తీసుకొచ్చి తిరిగి ఆయనకి ఇంకొక అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భక్తిలో పడిపోయినా మళ్ళీ తిరిగి పైకి వస్తారు మాతాజీ. భగవంతుడే సహాయం చేస్తారు భక్తి చేయాలి అని అనుకున్నటువంటి వ్యక్తికి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హనుమాన్ ప్రభు చెప్పండి. డిటాచ్మెంట్, వైరాగ్యం అనేది డిటాచ్మెంట్ కాదు, అటాచ్మెంటే. ఆ అటాచ్మెంట్ లో కూడా దేనికి అటాచ్మెంట్ చేయాలి అనే దానికి తామరాకు మీద నీటి బొట్టులాగా భౌతికాన్ని అనుభవిస్తూనే భగవంతుడు గురువు ముఖంగా ఏది జగద్గురు అయినటువంటి ఆయన చెప్పిన విషయాన్ని కానీ మన సాధకలో ఉన్నటువంటి భక్తులు గురువులు కానీ వాళ్ళు చెప్పిన చేస్తూ ఉంటే ఈ కృష్ణ ప్రాసెస్ సులభంగానే మనం చేయవచ్చు అనేటువంటి ఆదర్శప్రాయం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవత్ ప్రణామం ప్రభుజీ. ఈ రోజు మేము వైరాగ్యం అనే పదానికి కొత్త డెఫినేషన్ ఎప్పుడూ తెలియదు ప్రభుజీ. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ అనుకున్నాం కానీ వైరాగ్యం అంటే అధికమైన రాగం అని ఈ రోజు తెలిసింది. ఆ అధికమైన అనురాగం అనేది ఆధ్యాత్మికత మీద ఉండాలి అని కొత్త డెఫినేషన్ మనకు భలే ఇచ్చారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మహాప్రభుజీ. హరే కృష్ణ. అందరికి. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.